స్టార్ట్ చేస్తా. నిన్న మీరు ధర్నా కూడా చేసినట్లున్నారు. రకరకాల వైపుల నుంచి అనేక రకాల ప్రశ్నలు వస్తున్నా, కామెంట్స్ వస్తున్నా. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం చర్యలేం తీసుకోనట్లే కనిపిస్తుంది. తీసుకునే అవకాశం కూడా లేదని కొన్ని పేపర్స్లో వచ్చింది. మొత్తం కేంద్ర కేబినెట్ మొత్తం అండగా ఉందట ఆయనకి. ఆయన తప్పించాల్సిన అవసరం లేదు అనేది కేంద్ర ఆలోచనగా తెలుస్తోంది. నీట్ పేపర్ల లీకేజీ గత 25 రోజుల నుంచి జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే కూడా ఈ కేంద్రం బీజేపీ సర్కార్ కావచ్చు, ప్రధానమంత్రి సిగ్గుపడాల్సిన అవసరం. దేశం అత్యుత్తమ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు పార్టీలను విమర్శిస్తే అర్థం ఉన్నది. కానీ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి అన్యాయం జరిగింది, నీట్ పరీక్ష మీద లీకేజీల మీద చర్య తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఫస్ట్ రోజు డిమాండ్ చేసారో అదే రోజు పిలిచి మాట్లాడితే ప్రభుత్వానికి గౌరవం దక్కేది. 25 రోజులు నిరాహార దీక్షలు చేసి విద్యార్థులు రోడ్ల మీద ఉంటే వాళ్ళను కర్రలతోటి ఇనుప మూలలు పెట్టి మరీ పిల్లలను కొడతా ఉన్నారు. ఇంకేమని అంటున్నారంటే సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇంట్లో పాల్గొంటారని నేను 2-3 పోస్టులు చూసిన. అంటే బీజేపీ అబద్ధాల ప్రచారం మీద ఇంకెన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతారో సిగ్గుపడాలి వాళ్ళు ఇంత అబద్ధాలు చెప్తందుకు. విద్యార్థుల డిమాండ్ దేశ భవిష్యత్తే విద్యార్థులు. వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడకుండా మీరు దేశభక్తులు అని చెప్తే సిగ్గుపడాలి. దేశభక్తులు అని చెప్పుకోవడానికి మీరు ఈరోజు మేము ప్రతిపక్షాలు కూడా ఏం అడుగుతా ఉన్నాయి, విద్యార్థుల డిమాండ్ని అడుగుతూ ఉన్నాయి. విద్యార్థులు ఏం అడుగుతారో దాన్ని నెరవేర్చండి అంటారు. కానీ దీంట్లో రాజకీయం ఏమున్నది? ప్రతిపక్షాలు ఇది చేస్తున్నాయి, అదే దాన్ని ప్రతిపక్షాల మెప్పబెట్టి బీజేపీ తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మంత్రిని కాపాడుకోవడానికి చూసే చిత్తశుద్ధి దేశ విద్యార్థుల భవిష్యత్తు మీద ఉండదా అండి? బీజేపీకి ఇంత ఇంత దేశద్రోహమైన పార్టీ ఈ చరిత్రలో లేదు. 70 ఏళ్ళ చరిత్రలో ఇంత దేశద్రోహాల పార్టీని చూడలేదు. ఇది ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతో కూడా ఆటలాడి ఇంత వాళ్ళను లాఠీ చార్జ్ చేస్తూ కొడుతూ పాపం వాళ్ళు ధర్నా చౌక్లో ఢిల్లీలో ఇన్ని రోజుల నుంచి తిండి తిప్పలేకుండా ఉంటే వాళ్ళను పిలిచి మాట్లాడేది పోయి ఇంత గొడవ జరిగినాక ఈరోజు పిలిచి ప్రధానమంత్రి రాత్రి స్టేట్మెంట్ ఇవ్వడం దాని మీనింగ్ ఏంది? అంటే మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు దేశ భవిష్యత్తు మీద, దేశ విద్యార్థుల మీద అనేది స్పష్టంగా అవుపిస్తూ ఉన్నది. నిన్న మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా గౌరవ కేటీఆర్ గారు ధర్నా పిలుపునిచ్చింది ఏంటంటే రాజకీయం చేయడానికి కాదు, విద్యార్థుల భవిష్యత్తు ఏంది వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. జెన్జీ కొత్త తరం వస్తూ ఉన్నది, తరం మారుతూ ఉన్నది, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, వాళ్ళ తగ్గట్టు మనం నిర్ణయాలు తీసుకోవాలనే జ్ఞానం ఈ సోయి కూడా ఈ దేశ ప్రభుత్వానికి బీజేపీకి లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసేది, మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే కాదు, చిత్తశుద్ధితోటి మళ్ళా ఈ జరిగిన మీ ప్రభుత్వ హయాంలో 100 లీకేజ్ జరిగింది, దానికి బాధ్యులు ఎవరు? ఇంతవరకు బాధ్యత వహిస్తామని చెప్తున్నారు. ఎన్టీఏకి ప్రక్షాళనకి ఒక 47 మందిని తీశారు. అట్ ద సేమ్ టైం కొన్ని 10 కోట్ల ఫైన్, 10 ఏళ్ల జైలు శిక్ష అంటూ కూడా నిన్న కొన్ని డెసిషన్స్ వచ్చాయి. అవి ఇజ్ ఇట్ ఓకే? అంటే 47 మందిని సస్పెండ్ చేసామంటారు ఉద్యోగస్తులను, అందులో పనిచేసేవాళ్ళు. మీరు ఏం పని చేశారండి? ఇప్పటికి 100 సార్లు లీకేజీలు అయినాయి మీ ప్రభుత్వ హయాంలో. దాని మీద ఏమైనా చర్య ఉందా? దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? కేంద్రంలో ఉన్న బీజేపీ ఖచ్చితంగా దాని మీద నైతిక బాధ్యత వహించాలి. దీనికి ప్రధానమంత్రి బాధ్యులు. ఎందుకంటే బీజేపీ మాకు మొత్తం నరేంద్ర మోడీ గారు అని చెప్పుకున్న పక్షాన మంత్రి గారు కూడా బాధ్యులు కాదు. ఇక్కడ ఓన్లీ ప్రధానమంత్రి బాధ్యుడు, బీజేపీ అధ్యక్షుడే బాధ్యులు. ఎందుకంటే 100 లీకేజీలు మీ హాయంలో అయినాక కూడా మీరు చర్యలు తీసుకోకుండా 2024లో బిల్లు తెచ్చినంత మాత్రాన్ని మీ చిత్తశుద్ధి దాని మీద ఇంప్లిమెంటేషన్ మీద ప్రజలకు కనిపిస్తూ ఉంది. బీజేపీ ఏ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మీరు ఉద్యోగాలు ఇచ్చే కాడ జై శ్రీరామే, నీళ్లు లేవంటే జై శ్రీరామే, ప్రతిదానికి జై శ్రీరామ్ అనే మాటలు చెప్పుకుంటా ఇప్పుడు దేశంలో అభివృద్ధి జరుగుతలేదంటే జై శ్రీరామ్, మీరు పాకిస్తాన్ దేశద్రోహులని ఈ సోషల్ మీడియాలో ఇవి ప్రచారం చేయడానికి తప్ప, ఈ అయోధ్య రామ మందిరంలో లూటీ అయితే కూడా జై శ్రీరామ్ మీరు కావాలని ప్రచారం చేస్తున్నారని ఈ ఆన్సర్ కాదండి చెప్పాల్సింది. ప్రజలకు ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏంటంటే ప్రజల నుంచి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ప్రధాని కావచ్చు, ఇంకెవరు కావచ్చు, మీడియా ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పి మేము ఇది కాదు ఇది చేస్తున్నామని చెప్పాలి. కానీ ప్రశ్నించిన వాళ్ళందరూ దేశద్రోహాలను ప్రచారం చేసుకుంటే ఇంకెన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ సకదనాన్ని. ప్రజలు రానున్న రోజులలో ఎన్ని రోజులు జాగదు ఇది, ప్రజలు తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.